హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మనతో పాటు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కోచ్, ఆయుర్వేదిక్ సోషల్ యాక్టివిటిస్ట్ డాక్టర్ అను చౌదరి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. రైట్. సో సమాజంలో చూస్తున్నాం, ప్రతిరోజు క్రమక్రమంగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. సూసైడ్లని, చంపడాలని, చంపుకోవడాలని, ఇలా రోజుకొకటి వస్తున్నాయి మ్యామ్. రీసెంట్ గా మన నిన్న 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్న వీడియో, వైజాగ్ లో నక్షత్ర అండ్ తేజ గొడవ. సో వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత తను ఒక మూవీ ఆఫీస్ అని పెట్టడం, రోజు ఒక అమ్మాయిని తీసుకురావడం, ఇవంతా చూస్తూనే ఉన్నాం. సో అందులో ప్రధానంగా మనకి బాగా టచ్ అయిన ఒక వీడియో, ఆడియో లీక్ ఏంటంటే, సో నీకేంటి, ఆడవాళ్ళకి ఏంటి, గేస్ కూడా పుడతారు పిల్లలు, ఒక 2 డ్రాప్స్ వేస్తే సిరం వాళ్ళది పుడతారు అనేసి అన్నారు. అది చాలా నీచంగా ఉంది వినడానికి కూడా. సో దాని గురించి మీరు ఏమంటారు? సో ఈ వీడియో చూసినప్పుడు చాలా ఫస్ట్ బాధ అనిపించింది, కానీ చాలా సంతోషంగా కూడా ఉందమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్త్రీ ధైర్యంగా బయటికి వచ్చి తన బాధని మీడియాకి, ప్రజల ముందు చెప్పుకొని, ఏదైతే తప్పు జరుగుతుందో దాన్ని ఇట్లా ఓపెన్ అయ్యి 10 మందికి అర్థమయ్యే విధంగా ధైర్యంగా పోరాడుతూ చెప్పడం చాలా గర్వంగా ఉంది. ఎప్పుడైనా ఆడపిల్లలు ఏదైనా చిన్న ఇలాంటివి మిస్టేక్స్ జరిగితే సూసైడ్లు చేసుకోవడం కానీ, లేదంటే కనిపించకుండా వెళ్ళిపోవడం, వాళ్ళల్లో వాళ్ళే మెంటల్గా డిప్రెషన్స్కి వెళ్ళడం, అలాంటివి చేయకుండా ఈ పాప చేసినట్టుగా గనుక చేసి మీడియా ముందుకు వచ్చి, లేదంటే ఒక ఫ్యామిలీ కోచ్ దగ్గరికి వెళ్ళి, లేదంటే ఆడియో రికార్డ్స్, వీడియో రికార్డ్స్ ఇవన్నీ గనుక ఇలా సేకరిస్తే ఏదైతే జరుగుతుందో ఇలాంటి అరాచకాలని మనం చాలా వరకు అరికట్టొచ్చు. సో అయితే ఇందులో ప్రధానంగా నేను చూశాను వీడియో. చూస్తే చాలా మనం పట్టుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. సో వాటిలో ఏంటి అని అంటే, అడుగుతున్నారు సోషల్ మీడియా వాళ్ళని. అతన్ని అడుగుతుంటే, అతని పేరు తేజ కదా, తేజ. ఆ తేజని అడుగుతుంటే ఏమని అడుగుతున్నారంటే, 2 డ్రాప్స్ కి పిల్లలు పుట్టారా అని ఒకటి పక్కన పెట్టేసే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి, సో అదే ఇంటర్వ్యూలో తను ఇంకొక మాట కూడా అన్నారు. ఏంటంటే తన కూతుర్ని తీసుకొని ర్యాంప్ వాక్కు తీసుకెళ్ళింది అని అడిగారు. సో మీడియా వాళ్ళు ఏం అడిగారంటే అతన్ని, తన కూతురు ఏంటండి, మీ కూతురు కాదా, ఇద్దరికి పుడితేనే కదా కూతురు అని అన్నారు. అవును. సో ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం. సో ఫస్ట్ తను 2 డ్రాప్స్ కి ఎవరికైనా పుడతారు అని అన్నాడు. సో మీడియా వాళ్ళు అడిగినప్పుడు అతను ఏం మాట్లాడాడు అంటే, పుడతారండి, నేనైతే ఆ మాట అనలేదు, సో అది నాది కాదు, ఆ రికార్డింగ్ అంతా కూడా అది ఫేక్ అని చెప్పాడు. అవును. సో తను నా పాపే అని చెప్పాడు. అండ్ సెకండ్ టైం వచ్చేసి ర్యాంప్ వాక్కి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, తన కూతుర్ని తీసుకెళ్లాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఫస్ట్ ఏమో తన కూతురు అని చెప్పాడు. అవును. ఇప్పుడు ర్యాంప్ వాక్కి వెళ్ళిన తర్వాత ఏమో తన కూతురు అని చెప్పి, ఆమె కూతురు అని చెప్పి అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి, మనం అయిష్టంగా పిల్లల్ని కనవద్దు అంతే. ఎవరైతే నిన్ను గట్టిగా పాయింట్అవుట్ చేసి అడిగారో అప్పుడేమో నా కూతురే, నేను ఇలాంటి మాటలు మాట్లాడలేదు అని చెప్పి, నా ఆడియో కాదు అని చెప్పేశారు. నెక్స్ట్ వెంటనే మళ్ళీ అదే ఇంటర్వ్యూలో కంటిన్యూ అవుతూనే ఉంది. లాస్ట్ లో వచ్చేసరికి తన కూతురు వెళ్ళిపోయింది అంటే, నీ కూతురు కాదా అని అడిగితే, నా కూతురు అయితే నా పర్మిషన్ తీసుకోవాలి కదా ర్యాంప్ వాక్కులకి వెళ్ళేటప్పుడు అని చెప్పి, సో ఆ తేజ అనే అతను అంటున్నాడు. సో ఇక్కడ ఏంటి అని అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉంటున్నారు. సో ఉన్నప్పుడు పాప ఏంటంటే మదర్ కస్టడీలో ఉంది. సో ఆ పాపకి ధైర్యం వచ్చి తండ్రితో మాట్లాడే అంత తెలివి ఉండకపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ తీసుకోవడానికి. అండ్ బోత్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో ఇద్దరు యాక్టింగ్ ఫీల్డ్ లో నుంచి వచ్చిన వాళ్ళే, ఇద్దరు మనుషులు కలిసి ఇద్దరు పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇది కరెక్ట్. వాళ్ళు పెద్దవాళ్ళని కాదని చెప్పి ఎదిరించి పెళ్లి చేసుకోవడం అలాంటివి ఏమి లేదు. పెద్దల అంగీకారంతో చక్కగా మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దానికి బహుమానంగా ఒక కూతురు అనేది పుట్టారు వాళ్ళకి. సో ఇంతవరకు లైఫ్ జర్నీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవాలి. సో అది ఆ అమ్మాయి చెప్పే ప్రాబ్లం ఏంటి అని అంటే, రోజుకొక కొత్తదనం కావాలి, రోజుకొక వర్జిన్ కావాలి అని అంటే, సో మ్యారేజ్ కు ముందు ఇలా లేరా అమ్మ, మరి ఇప్పుడు అంటున్నామని మీడియా వాళ్ళు అడిగితే, సో ఆ పాప చెప్పడం ఏమంటుందంటే, లేరండి మ్యారేజ్ కు ముందు అలాగా అని ఆ అమ్మాయి చెప్తుంది. సో ఏంటి అని అంటే, మనుషులు మనస్తత్వాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరమో చెప్పలేమమ్మా. ఇప్పుడు జనరేషన్ అలా ఉంది, ఈ కలియుగం అలా తగలబడి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకని చెప్పి ఇలాంటివి ఉన్నప్పుడు ఆడపిల్లలు ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, అతనికి గవర్నమెంట్ జాబ్ కూడా పోయింది అని చెప్పి నాకు. సో గవర్నమెంట్ జాబ్ పోయే అంత
తన బిహేవియర్ రాంగ్ గా ఉంది అంటేనే గవర్నమెంట్ వాళ్ళు జాబ్ అనేది తీసేస్తారు. చిన్న చిన్న ఉన్నా కూడా వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి సో ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ చేసుకోండి అని చెప్పి చెప్తారు. ఎవరి నోటి దగ్గర తిండిని ఎవరు తీసేయరు. అది ఏ ఇండస్ట్రీలోనైనా, ఏ సినీ ఫీల్డ్ గానీ, ప్రతి దాంట్లో, ఒక గవర్నమెంట్ లోనైనా ప్రైవేట్ లోనైనా. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అంటే ఆ మైండ్ సెట్ ఉన్న అతనికి మాక్సిమం కౌన్సిలింగ్ ఇవ్వడానికి ట్రై చేయించాలి ఒకటి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యలో పాప బాగా బాధపడుతుంది, తను చాలా డిస్టర్బ్ అవుద్ది. ఏంటంటే ఎలా ఉంటదంటే ఈ మానవ జీవితాలు అన్ని బాగుంటే ఓకే, సో ఎవరైనా కొంచెం దెబ్బ తిన్నారు, ఏదైనా చిన్న డిస్టర్బ్ అయింది అని అంటే అది అడ్వాంటేజ్ గా తీసేసుకొని పక్క వాళ్ళని ఇబ్బంది పెడుతుంది సమాజం. అవును. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పడం ఇదంతా బాగుంది, గుడ్. కాకపోతే అతను ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ పెళ్లి కూడా చేసుకున్నాడు అని చెప్పి ఈ నక్షత్ర అనే ఆ పాప చెప్పడం జరుగుతుంది. సో చేసుకున్నారు వాళ్ళిద్దరూ, మ్యారేజ్ ఈమెతో డైవర్స్ అవ్వక ముందే అని చెప్పారు కాబట్టి సో లీగల్ గా ఏమైనా ప్రూఫ్లు ఉంటే సో వాటిని సేకరించి ఆ అమ్మాయి మీడియా ముందు కోర్టుకు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా కోర్టు ద్వారా ఆ అమ్మాయికి న్యాయం అనేది 100% జరుగుతుంది. సో అన్యాయం ఏమీ జరగదు. సో ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే షీఈ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటది, పాపకైనా ఎంతో కొంత కోర్టు అనేది ఇప్పిస్తారు, దాని గురించి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ నక్షత్ర జీవితం అనేది స్పాయిల్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటి అంటే స్పాయిల్ అయిపోయింది అన్న దానికన్నా కూడా సరిత మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆ అమ్మాయికి ఈ వయసులోనే తెలిసింది కాబట్టి ఇంకా మెచ్చుకోవాలి. రైట్. ఎందుకంటే ఆ నరకం నుంచి అమ్మాయి బయటకు వచ్చింది. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే రేపు ఈ అమ్మాయిని కూడా వేరే వాళ్ళ దగ్గరికి చేయమని చెప్పి చేస్తే తన జీవితం ఏం కావాలి? సమాజం ఇప్పుడు అలా ఉంది. సో అందుకని చెప్పి ఈ నక్షత్రాకి 2 చేతులు ఎత్తి దండం పెట్టొచ్చు, మీడియా ముందుకు వచ్చి ఇట్లా ఓపెన్ గా చెప్పి రెడ్ హ్యాండెడ్ గా పట్టించి సో తన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏ ఆడపిల్ల అయినా కూడా ఇలా ధైర్యంగా ఉండి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొని విత్ ప్రూఫ్ ఎదుర్కోవడం అంటే భర్త భార్య ఒక నాకు చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే తనకి అలాగ పెళ్లి చేసుకున్నారన్న అది ఎంతవరకు నిజం అబద్ధం మనకి తెలియదు, ఈవెన్ నక్షత్రం కూడా తెలియదు. కానీ ఏదంటే అడల్ట్ మనకి కోర్టు ఒకటి ఒక పాస్ చేసిందంటే అంటే వైఫ్ ఉండి కూడా వితౌట్ డివర్స్ అంటే డివర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకోవచ్చు అనేది ఒకటి పాస్ చేసింది అన్నారు. సో దాని ప్రకారంగా వాళ్ళు ఒక రిలేషన్ ఉండగా కూడా పెళ్లి చేసుకోవచ్చు కోర్టు ఇచ్చింది అని అంటే దానికి సమ్ రీజన్స్ ఉండాలి. షీఈ్ మెంటల్లీ ఫిజికల్లీ కరెక్ట్ గా లేకపోతే ఆ టైంలో ఇస్తుంది కోర్టు. అంతేకాకుండా తను భర్త దగ్గర నుంచి కనిపించకుండా ఒక 7 or 8 years, నాకు పెద్దగా లా గురించి ఐడియా లేదు, నాకు తెలిసిన దాని ప్రకారం చెప్తున్నాను, 7 or 8 years అని 10 years అని ఎంతో కొంతకాలం అనేది ఉంది. ఆ టైం వరకు ఎటువంటి కాంటాక్ట్స్ లేకుండా కళ్ళ ముందు కనిపించకుండా ఉంటే గనక సో అప్పుడు కోర్టు అతను అప్లై చేస్తే డైవర్స్ కోర్టు శాంక్షన్ చేసేస్తుంది. సో ఆ టైంలో అతను పెళ్లి చేసుకోవచ్చు. బట్ కానీ భార్య ఎదురుగా ఉంది, పిల్లలున్నారు, అండ్ అందులో ఏంటంటే ఇక్కడ లాజిక్ పాప ఉంది. సో పిల్లలు గనక ఉంటే ఆవిడ 10 years అయినా కూడా కోర్టు ఇవ్వదండి లీగల్లీ. ఆ పిల్లలది ఏంటి అదంతా కూడా చూసుకుంటది. సో అది ఏంటంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చక్కగానే ఉన్నారు, ఏదో ఉన్నన్ని రోజులు చక్కగా ఉన్నారు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అయ్యాయి. సో అతను ఈవెన్ హెరాస్ చేయడం, కొట్టడం, ఫిజికల్ గా మెంటల్ గా ఇబ్బంది పెట్టడం, డౌరీ కోసం చేయడం వల్ల సో ఆవిడ అది భరించలేక తను వాళ్ళ పేరెంట్స్ తో ఉంటున్నారు. అంతేగాని 4 years అయినంత మాత్రాన కోర్టు అనుమతి ఏమి ఇవ్వదు. సో కోర్టు కూడా అతను ఇప్పుడు ఈ అమ్మాయిని చేసుకున్నారు అని చెప్తున్నారు, బట్ అది ఎంత నిజం అబద్ధం మనకైతే తెలీదు. ఇన్ కేస్ చేసుకోని గనక ఉంటే ఆ సారా అండ్ తేజ మ్యారేజ్ కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు. సో దానికి తగ్గ వాళ్ళకి తీర్పు అనేది ఇస్తారు, దానికి తగ్గ శిక్షలు అనేది ఖచ్చితంగా ఇస్తుంది. కోర్టు ఎవరిని వదిలిపెట్టదు నాకు తెలిసినంత వరకు. సో మేడం మరి ఇంత విన్నాము, బానే ఉంది, అంత వీడియో చూసాము. సో వీళ్ళ మాటలు ఒకలా ఉన్నాయి, వైఫ్ మాటలు ఒకలా ఉన్నాయి. ఆఫీస్ బాయ్ చెప్తుంటేనేమో లేదు ఇది ఆఫీస్ పర్పస్ తీసుకున్న రూమ్, కానీ ఆ అమ్మాయి నిన్న నైటే వచ్చింది, పొద్దున వరకు ఉన్నారు, డోర్స్ ఓపెన్ చేయట్లేదు, వీళ్ళు నైట్ టైం బయట తిరుగుతారు, పొద్దునంతా పడుకునే ఉంటారు అని చెప్పేసి ఆ వార్తలు. సో ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, అసలు ఇందులో ఏంటి ఒక స్పష్టత చెప్పండి మీ మాటల్లో. ఓకే, నేను చూసాను ఆ వీడియో మొత్తం కూడా. సో ఆఫీస్ బాయ్ వచ్చేసి నైట్ మాత్రమే వచ్చింది ఆవిడ, అది కూడా సినిమా గురించి డిస్కస్ చేయడానికి అని చెప్తున్నాడు. ఆ బాబు చెప్పిన విధానం ఎలా ఉందంటే కళ్ళకు కట్టినట్టు. అసలు రూమ్ లో వాళ్ళిద్దరు సినిమా గురించి డిస్కస్ చేసుకుంటే ఈ బాబుకి అక్కడ ఏం పనమ్మా, అతను ఏం చేస్తాడు? ఆఫీస్ బాయ్ అంటే ఏం చేస్తాడు?
క్లీన్ చేస్తాడు, టేబుల్స్ క్లీన్ చేస్తారు, ఏదో స్నాక్స్ అలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు ఆ ప్రైవసీ రూమ్ లో ఇతను ఎక్కువసేపు ఉండడు కదా. అదే ఆవిడ కూడా సినిమాకి వచ్చినట్టు వీడు తెలిసినట్టు ఎలా చెప్తున్నాడు అంటే ఏదో తన సొంత సిస్టర్ వచ్చింది అండ్ వాళ్ళిద్దరు మాట్లాడుకునేవి కూడా అతను పక్క నుండి చూస్తున్నట్లుగా అంత కరెక్ట్ గా చెప్తున్నాడు ఆ బాబు. సో అదైతే కరెక్ట్ కాదనిపించింది. నేను కూడా చాలా సేపు చూశాను వీడియో, ఆ బాబు మాటలు కూడా చూశాను. అండ్ వాచ్మెన్ లేడీ ఒక ఆవిడ మాట్లాడారు. సో ఆవిడ ఏంటంటే లేదండి 3 months అవుతుంది ఇది మేము ఇది రెంట్కి ఇచ్చేసి, అంతకు ముందు ఎవరో గోల్డ్ బిజినెస్ పర్పస్ మీద ఉన్నారు, వాళ్ళు జెండా ఎత్తేసి వెళ్ళిపోయారు, ఇప్పుడేమో వీళ్ళు వచ్చారు సినిమా అని చెప్పి. బట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరే ఉంటున్నారండి ఇందులో. ఇంతకు ముందు ఇంకొక ఆఫీస్ బాయ్ ఉండేవాడు, ఇద్దరు ఉండేవాళ్ళు ఆఫీస్ బాయ్లు, ఒక బాబు మానేశాడు, ఇప్పుడు ఈ బాబే ఉంటున్నాడు. ఈ 3 months నుంచి కూడా వీళ్ళిద్దరు ఎక్కడే ఉంటున్నారని చెప్పి లేడీ వాచ్మెన్ చెప్పారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు అనుకూలంగా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు లేడీ అంటే వాచ్మెన్ అంటే నేను ఓపెన్ గా చెప్పకూడదు, మన ఇంట్లో గుట్టంతా కూడా పని మనిషికి వాచ్మెన్లకు తెలుస్తుంది. అవునా? మనం ఇంట్లో ఏం తినేది, భార్యాభర్తలు ఏం కొట్లాడుకునేది, ఏ బట్టలు వేసుకునేది, మనం ఏం ఆస్తులు కొన్నది, ఏం అమ్ముకునేది, మనం చేసే ప్రతి పని మన ఇంట్లో పని వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మన ఇంటికి ఎవరు వస్తున్నారు వెళ్తున్నారు అనేది వాచ్మెన్లకు తెలుస్తుంది. అండ్ వాచ్మెన్లు కూడా ఇప్పుడు వాచ్మెన్లు సిస్టమ్ ఎలా ఉందంటే ఎవరు మీరు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అని ఖచ్చితంగా అడుగుతున్నారు. ఈ రూల్ పెట్టడం కూడా చాలా మంచిది అవుతుంది, లేదంటే విచ్చలవిడి అయిపోద్ది ఇంకా సమాజం. ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది. సో అయితే ఇప్పుడు ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటి అని అంటే చుట్టూరు ఫ్యామిలీసే ఉన్నారండి, ఇది ఒక్కటే ఇట్లా వీళ్ళు కమర్షియల్ పర్పస్ మీద బిజినెస్ పర్పస్ మీద ఇచ్చారని చెప్పి ఆ లేడీ చెప్పారు. సో అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అంటే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సీసీ కెమెరాలు కూడా ఉంటే ఇంకా మంచిది. సో ఇందులో ఏదైనప్పటికీ కూడా నక్షత్రాకి న్యాయమే జరుగుతుంది. ఏంటంటే ఆ పాప ధైర్యానికి మెచ్చుకోవాలి, ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తను వాడు కొట్టింది అండ్ మాట్లాడినవి, ఎందుకంటే షీఈ్ ఎడ్యుకేటెడ్ అండ్ తను కూడా సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి అన్ని మొదటి నుంచి కూడా ప్రూఫ్స్ తో పెట్టుకుంది ఆ పాప. అలా పెట్టుకోవడం వల్ల తను ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ధైర్యంగా పోరాడగలిగి ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఆన్సర్ ఇచ్చే స్టేజ్ లో ఉంది. సో ఏ ఆడపిల్ల అయినా కూడా అలానే ఉండాలి, కానీ ఆ పాపకి న్యాయం జరగాలని చెప్పి మీడియా ముందు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.